ఇక మండలిలో సోము వీర్రాజుపై దాడికి ప్రయత్నం జరగలేదని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. సభా సాంప్రదాయాలను తాము పాటిస్తామన్నారు. అసలు సభలో ఏం జరిగిందో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఐ న్యూస్ క్లారిటీ కోరగా తనపై దాడి మాట నిజమే అన్నారు ఆయన. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఈ రోజు లడ్డూకి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ సభ్యులు అడ్డుకోవడంతో సీనియర్ శాసన మండలి సభ్యులైనటువంటి సోము వీర్రాజు డైరెక్ట్ గా చైర్మన్ గారి దగ్గరికి వెళ్లి వేడుకోవడం జరిగింది. సభ జరిగేందుకు సమయం తీసుకోవాలి, లడ్డూ పైన చర్చ జరగాలి అంటూ కూడా ఆయన వేడుకుంటున్న సమయంలో వైసీపీ శాసన మండలి సభ్యులు ఆయన పైన విరుచుకుపడ్డారని చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి సోము వీర్రాజు గారు. సార్ చెప్పండి, ఈ రోజు మండలిలో ఏం జరిగింది? లడ్డూ పైన చర్చ అనేది ముందుగానే ఆల్రెడీ మీ అందరికీ రూలింగ్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఈవేళ మొట్టమొదటిగా సభలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరుగుతాయి. 90 నిమిషాల్లో 10 క్వశ్చన్స్ పూర్తవ్వాల్సిన సందర్భంలో క్వశ్చన్స్ సజావుగా పూర్తి కాని విధానాన్ని గమనించిన సందర్భంలో క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ జరుగుతుంటే సభలో మీరు వాయిదా వేయొద్దు, క్వశ్చన్స్ని జరపండి, సభని మీరు కరెక్ట్గా నిర్వర్తించండి. సభను ఏ విధంగా నిర్వర్తించాలో ఆ విధంగా నిర్వర్తించి ఈవేళ శాసనసభలో 1 అవర్లో 10 క్వశ్చన్స్ అవుతున్నాయి. ఇక్కడ 4 క్వశ్చన్స్ అవ్వవు, 3 క్వశ్చన్స్ అవ్వవు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేయడానికి 2 సార్లు ప్రయత్నం చేశాను. అది ఏ విధంగా తీసుకున్నారో తెలీదు. నా మీదకి వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మాటికి మీరు ఎందుకు వస్తున్నారని అడిగారు. ఇది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇలాంటివి నేను రాజకీయాల్లో చాలా చూశాను. నేను ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెరిసే ప్రసక్తి లేదని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నెయ్యి అసలు కల్తీ నెయ్యే కాదు అని చెప్పి పదే అటు ప్రతిపక్ష వైసీపీకి సభ్యులు వాదించడం, మండలిలో దీనిపైన చర్చ జరగాలని అటు హెరిటేజ్, ఇందాపూర్ ఇట్లా రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు. సార్, అసలు నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో కల్తీ విషయంలో మీరేమంటారు? 2000 రూపాయలకి 320 రూపాయలకు వస్తుందా అని నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీని స్పష్టంగా నేను ప్రశ్నిస్తున్నా. ఏం కలిపారు అనేది కాదు, అవునే 320 రూపాయలకు వస్తుందా? 319 రూపాయలకు ఆవు నెయ్యి కొని మాజీ ముఖ్యమంత్రి తన ఇంట్లో వాడాడా? లేదా బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు 320 రూపాయలు ఆవు నెయ్యి వాళ్ళ పిల్లలకు పెడుతున్నాడా, వాళ్ళ మనవాళ్ళకు పెడుతున్నాడా? ఇది ఎలా సాధ్యం అండి? ఇప్పుడు 600 రూపాయలకు కొంటే 600కి ఎలా కొంటారు? మరి 200 కొనాలా, 100 రూపాయలు కొనాలా? ఏమి ప్రసాదాన్ని వేళ ఏం కలిపి నెయ్యిని ఈవేళ ప్రసాదం తయారు చేయాలని వారి ఉద్దేశం. అంటే భక్తి మీద కానీ వెంకన్న బాబు మీద కానీ రాజకీయాలతో గూటి బిళ్ళాడుకునేటట్లుందా అని నేను అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు. సరైనటువంటి నెయ్యి వెన్న తీసి దాన్ని కాచి అప్పుడు నెయ్యి తయారు చేయడం అనేది నెయ్యి. ఆ నెయ్యినే స్వామికి వినియోగించాలనేది నా యొక్క స్పష్టమైనటువంటి మనవి. అంటే నెయ్యి రాదు ఆ రేటుకి అని చెప్తున్నారు సార్. మరి తిరుమల లడ్డు అంశంలో తీసుకుంటే ఇప్పుడు అక్కడ గోశాల కానీ ఆవులు కానీ లేవు. సో మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏం డిమాండ్ చేస్తారు ఈ అంశం? ఏమీ డిమాండ్ చేయను. మంచి నెయ్యితో, ఆవు నెయ్యితో, కల్తీ లేని నెయ్యితో ఎంత ఖరీదైనా సరే దానికి సంబంధించిన విధి విధానాలు రూపుదిద్దుకోవాలనేటువంటిది నా స్పష్టమైనటువంటి విధానం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఇజ్రాయెల్ ఇందాక చిట్ చాట్ లో మాట్లాడుతూ చెప్పారు సార్, అసలు నేను దాడికి ఎక్కడ వెళ్ళాను, ఆయన నా పక్కన నుంచున్నారు, నేను చెయ్యి ఎత్తితే ఆయనకు అలా అనిపించింది, వాళ్ళు వచ్చి కావాలని గొడవ చేశారు, మిగిలిన సభ్యులంతా మీకు సపోర్ట్ గా రావడాన్ని వాళ్ళు ఖండిస్తున్నాం అంటున్నారు సార్. నాకు 67 ఏళ్ళు, రెండోసారి సభ్యుడిని. నేను ఎవరి మీద అనవసరమైనటువంటి ఆరోపణ చేయడం నాకు ఇష్టం ఉండదు. మాటికి నువ్వెందుకు వస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం కోసం ప్రయత్నం చేశారు, మీదకి రావడం ప్రయత్నం చేశారు. ఇది వాస్తవం. ఆయన ఖండించిన ఆయనకి ఒక విచక్షణకి నేను వదిలేస్తున్నాను. దీన్ని అవునా కాదు అనేది వారే తెలుసుకోవాలి. ఏదైతే లడ్డు కల్తీ అంశం పైన ఈరోజు జరగాల్సినటువంటి చర్చకు సంబంధించి అడ్డుకోవడం, వైసీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని నేనైతే నిరసించాను. దానికి సంబంధించి చైర్మన్ పోడియం వద్దకు వెళ్ళి నేను అడిగిన సమయంలో అటు వైసీపీ సభ్యులు నా పైకి రావడము, పదే సోము వీర్రాజు ఎందుకు వస్తున్నాడు అంటూ అనే మాటలు నా చెవిన, ఖచ్చితంగా వారందరూ కూడా దాడికి వచ్చారు అనేది అయితే వాస్తవం అని చెప్తున్నారు. అలాగే లడ్డు కల్తీ జరిగిందా జరగలేదా అనేది పక్కన పెట్టండి, అసలు 350 రూపాయలకి నెయ్యి వస్తుందా లేదా అనేది అటు వైసీపీ
బొత్స సత్యనారాయణ కావచ్చు, అలాగే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సోము వీర్రాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి ఐ న్యూస్, అసెంబ్లీ నుంచి. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీసులో వైసీపీ